ఇప్పటినుంచి ఈ ఇంట్లో అన్ని వస్తువులతో పాటు నువ్వు కూడా ఒక వస్తువు లాంటి దానివి, అంతే. నిన్ను మనిషిగా చూడడం కూడా నాకిష్టం లేదు. ఎందుకంటే మనిషి అంటే కాస్తైనా మనసుంటుంది. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే గుణం ఉంటుంది. నీలో స్వార్థం తప్ప ఏమీ లేదు. మోసం ఎప్పటికీ జయించదవి. నువ్వు మోసంతో ఈ ఇంటి కోడలు అయ్యుండొచ్చు, కానీ నువ్వు కోరుకున్న స్థానం మాత్రం నీకు దక్కదు. మా అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. తన కోసం భరిస్తాను. భార్యగా కాదు, భారంగా. ఇంతవరకు అబద్ధాలతో అందంగా నువ్వనుకున్నది సాధించావు కదా. ఇక మీదట నువ్వు అబద్ధంలోనే బ్రతకాలి. ప్రపంచానికే మనం భార్యాభర్తలం, కానీ ఈ 4 గోడల మధ్య పెద్ద శత్రువులం. అమ్మ దృష్టిలో నువ్వు నా భార్యవి, కానీ నా దృష్టిలో నువ్వొక మోసగత్తెవి. ఒకప్పుడు నిన్ను ఒక మంచి స్నేహితురాల్లా అభిమానించాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అసహ్యించుకుంటున్నాను. ఎస్, ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఈ కన్నీళ్లు చూస్తే కరిగిపోతాననుకోకు. ఇవి కూడా అబద్ధాలే, అది అర్థమవుతుంది. ఇంకా ఎంత నటిస్తావు? ఇకనైనా నీ నటనకి గుడ్ బై చెప్పు. గొప్పింటి కోడలు అయ్యావు కదా, ఇష్టం వచ్చినట్లు ఆస్తిని అనుభవించు. అందుకేగా ఇంత కుట్ర చేశావు. ఎంజాయ్ యువర్ సక్సెస్. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఆగండి రాహుల్ బాబు. I hate you, I hate you, I hate you, I hate you, hate you, hate you, hate you. నువ్వు ఈ ఇంటికి మా అమ్మ కోసం వచ్చావనుకున్నాను, కానీ ఆస్తి మీద కన్నేసి వచ్చావని అర్థమైంది. అది అడ్డు పెట్టుకునే నా జీవితంతో ఆడుకున్నావు. మా అమ్మకు నిజం చెప్పకుండా చేసి